మ్యూజిక్ డైరెక్టర్ చక్రి చివరి ఇంటర్వ్యూ 99 టీవీకి ఇచ్చారు. ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం. చక్రి గారు హాయ్, బాగున్నారా? బాగున్నాను. హౌ ఈజ్ యువర్ హెల్త్? ఫైన్ అండి. చక్రి గారు, తెలంగాణ కళాకారుల్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు అని ఈ మధ్య బాగా వినిపిస్తుంది. మీరు వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ నుంచి వచ్చిన తెలంగాణ బిడ్డ. మిమ్మల్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తొక్కటం కానీ, తెలంగాణ బిడ్డగా మీకు ఇబ్బంది కలిగించడం కానీ మన ఇండస్ట్రీలో ఎప్పుడన్నా జరిగిందా? యాక్చువల్గా నేను 2000లో ఎంటర్ అయ్యాను. అప్పుడు ఈ తెలంగాణ సమస్య, ఈ గొడవలు ఇవేవి లేవు అప్పుడు. నాకు తెలిసి ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు అనుకుంటాను. యాక్చువల్గా నాకు అవకాశం ఇచ్చిన పూరి జగన్నాథ్ గారు కూడా నేను వరంగల్ అని తెలుసు, కానీ ఎలాంటి ఫీలింగ్ చూపించలేదు, వేరే అన్న ఫీలింగ్. కాకపోతే మేము ఉండే చోట, రెంట్కి తీసుకొని ఉండే చోట వరంగల్ అనగానే కొంతమంది భయపడేవాడు. వాళ్ళు ఏ శ్రీకాకుళం, ఏ వైజాగ్ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం భయపడేవారు. అమ్మో, మీరు మీ దగ్గర అంత గన్లు వేసుకొని తిరుగుతారంట, గన్స్ పట్టుకొని తిరుగుతారా అంటే, అందరం తిరుగుతారు, ఎక్కడో అడవుల్లో ఉంటారు, మేము మామూలుగా అన్ని చోట్ల ఎలా ఉంటుందో, సిటీ ఎలా ఉంటుందో మిగతా అలా ఉంటుంది. పల్లెటూరులో ఉంటారంటే, పల్లెటూరులో కూడా ఇట్లా గన్లు వేసుకొని రోడ్డు మీద తిరుగుతారు. సో ఆ భయం, ఒక వరంగల్ వాళ్ళంటే మొత్తం నక్సలైట్స్, వీళ్ళంతా వీళ్ళ దగ్గర బాంబ్స్ ఉంటాయి, గన్స్ ఉంటాయని భయం మాత్రం బయట వాళ్ళకు ఉండేది కొంతమందికి. అది అంటే సామాన్య ప్రజానీకం, వామపక్ష పార్టీల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అన్ని పార్టీలు ఉంటారు, అది తెలియదు పాపం కొంతమందికి. సినిమా ఫీల్డ్లో ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ ఎప్పుడు నేను అది ఫేస్ చేయలేదు. అంటే తెలంగాణ బిడ్డగా నన్ను ఎవరో ఇక్కడ తొక్కేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే మీకు ఎప్పుడు రాలేదు. కాకపోతే మింగిల్ అయ్యే విషయంలో మాత్రం కొంచెం నన్ను ఎక్కువగా మిగతా విషయాల్లో, పర్సనల్ విషయాల్లో కొంచెం దగ్గరగా ఫ్రెండ్లీగా ఉండే విషయాలు మాత్రం నాతో అంతవరకు క్లోజ్ అవ్వలేదు. అంటే ఫ్రెండ్లీ మూమెంట్ లేదు. అది నేను దానికి ఇది కారణం అనుకోలేదు. ఓకే, ఆలోచిస్తే అలా అనిపిస్తుంటుంది, ఒకవేళ ఇందుకే ఏమో అని. నేను జనరల్గా అందరితో బాగా ఫ్రెండ్లీ ఉంటాను, కానీ సినిమా వాళ్ళు మాత్రం నాకు ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదు. మరి దానికి కారణం ఏంటో నాకు తెలియదు. చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, అసలు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా, అసలు ఫ్రెండ్షిప్కి నేను ఇంకా చాలా విలువ ఇస్తాను. వాళ్ళు కూడా నన్ను చాలా ఇష్టపడతారు. అలాంటి నాకు సినిమా ఫీల్డ్లో ఫ్రెండ్స్ లేరు. ఆశ్చర్యంగా ఉంది, మీకు ఫ్రెండ్స్ లేరు అంటాం. అంటే కొంతమంది ఉన్నారు, కానీ అనుకున్నంత ఫ్రెండ్స్ లేరు, అనుకున్నంత దగ్గర అవ్వలేదు. ఎందుకంటే జనరల్గా నేను ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్టిస్ట్నే కాబట్టి జనరల్గా టాక్స్లో నేను వింటుంటాను, చక్రి గారు అంత గొప్ప హోస్ట్ని మేము చూడలేదు, అర్ధరాత్రి వెళ్ళినా కూడా మీ భోజనం జరుగుతుంది, ప్లస్ మందు ఎంతవరకు తాగుతావో కూర్చొని అంటే ఒక పర్ఫెక్ట్ హోస్ట్ మీరు. అసలు మార్నింగ్ 9 వరకు మీ గెస్ట్ కూర్చున్నా కూడా మీరు నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను అనకుండా కంపెనీ ఇస్తారు అనేది మాత్రం ఇండస్ట్రీలో నేను విన్నాను. అంటే మనకు ఆ వాల్యూ, ఒక మనిషికి ఆ వాల్యూ నేను ఇస్తాను. నా కోసం వచ్చిన, మా ఊరి నుంచి వచ్చినా, ఏ ఊరి నుంచి వచ్చినా, ఎవరికైనా కూడా. సో దానివల్ల నష్టపోతున్నాను తెలిసినా కూడా ఇస్తూ పోతున్నాను. అట్లా అంటే క్వాలిటీ, ఒక మంచి పోస్ట్ అనేది మీ క్వాలిటీ. ఇప్పుడు ఒక 1 year 2 years ఉంది. ఓకే, మొత్తం అన్నీ కట్ చేసేసి, అంటే లేనిపోని ప్రాబ్లమ్స్, ఇది ఎక్కువ పెట్టుకోవటాలు ఇండస్ట్రీలో ఇదే టాక్ ఎక్కువైపోతుంది. దీని నుంచే మాట్లాడుతున్నాను. చక్రి కనబడనే, అరే నీ దగ్గర రావాలి బాగా, ఒకసారి మంచిగా హోస్ట్ చేస్తూ ఉంటా, సరదాగా ఉంటుందంట కదా నైట్ అంతా, వచ్చి కూర్చోవాలి మీతో అంటే రమ్మన్నాను చాలామంది, కానీ రాలేదు ఎవరు. కొంతమంది వచ్చారు, కానీ ఇదవుతుంది. కానీ నా కోరిక ఏంటి, నేను కనిపించగానే నా సాంగ్స్ గురించి మాట్లాడాలి, నా మ్యూజిక్ గురించి.
నా సినిమాల గురించి మాట్లాడితే నాకు సంతోషం. మ్మ్. అది పక్కన పెట్టి వీటి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అప్పుడు అనిపించింది ఇంకా ఇక బంద్ చేయాలి, వదిలేసేయాలి, వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. వర్క్ ఎప్పుడు వర్క్ ఎప్పుడు ఇది లేదు. నాది ఉంటుంది. నేను 10 వరకు వర్క్ చేసుకుంటాను. 10 తర్వాతనే ఎవరైనా వస్తే అలో చేస్తాను. ఆ అలో చేసినా కూడా వాళ్ళు ఉన్నా కూడా నా పక్కనే స్టూడియో రూము. ఓకే, మధ్యాహ్నం వెళ్ళి ఇంటి దిగి కనుక్కొని వస్తుంటాను. సో నా వర్క్ ఎక్కడా డిస్టర్బెన్స్ లేదు. కానీ 10 తర్వాత వేరే డైరెక్టర్స్ అలో చేయను ఓకే, నా స్టూడియోకి. ఓకే. అది చక్రి తన ఆరోగ్యంపై చివరిసారిగా ఏమన్నారో స్పెషల్ ఇంటర్వ్యూలో మీకోసం. మరి మీ వైఫ్ గారు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా లా ఉండటం వల్ల నష్టమేమి లేదనుకోండి, ఎందుకంటే మీరేమీ యాక్టర్గా ఏమి నటించట్లేదు కాబట్టి. కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ బీపీలు, ఈ హార్ట్ స్ట్రోక్లు, అంటే ఓవర్ వెయిట్ వల్ల మరి మీ మిస్సెస్ గారు మిమ్మల్ని చెప్తున్నా తగ్గమని డైట్ అయితే డైట్ ప్రోగ్రాంలన్నీ మొదలు పెట్టేసి చేస్తాం. అదే డైట్తో ఏం తగ్గుతాం తెలియదు, కానీ ఆ డైట్ ప్రోగ్రామ్ అయితే ఉన్నాను. సో న్యాచురల్ వేలో తగ్గాలనుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు చాలా బేరియాట్రిక్ సర్జరీస్ అవి ఇవి వచ్చినాయి కదా. కొంచెం భయం అంటే అందరూ అడుగుతున్నారు ఈ మధ్య. ఫ్రెండ్స్ మా ఊళ్ళ నుంచి ఫోన్ చేసి ఆ హీరో తగ్గాడుగా, ఆ ప్రొడ్యూసర్ తగ్గాడు కదా, బేరియాట్రిక్ అట్లా సర్జరీ చేసుకోవచ్చు కదా అని అందరు అడుగుతుంటే స్లీవ్ గ్యాస్ట్రిక్ ఏమో చాలా వచ్చింది. ఏమో భయం వేస్తుంది నాకు. కానీ న్యాచురల్ వేలో తగ్గగలిగితే చాలా మంచిది. చేస్తున్నాను, లిక్విడ్ డైట్స్ డైట్ చేస్తున్నాను. అంతకుముందు ఒకసారి GM డైట్ అని ఉంది, అవును, అది చేశాను. డైట్ ఒక ఓన్లీ ఫ్రూట్స్ అండ్ అయితే 1 month 2 months చేస్తాం. తర్వాత డిస్టర్బెన్స్ అవుతుంది. 31st రావడం, December 31st బర్త్డే ఏదో రావడం, అక్కడి నుంచి ఫ్రెండ్స్ కూడా ఎక్కువ. తర్వాత మనకు కూడా ఇంకా జీవచాపల్యం అనేది ఇంకా చావలేదు. సో అర్థం కదా మీకు, అంటే ఇంకా అవును జీవచాపల్యం అంటే తెలుసు. భోజన అంటే ఇంకా తినాలి, ఇంకా అది తినాలి, ఇది తినాలి, అది టేస్ట్ చేయాలి, ఏదైనా కోరిక అవును సరిపెడితే అది చాలితే బాగుంటుంది. అది ఇంక చాలలేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓకే, ఇంకా చాలనుకుంటున్నాను. ఎందుకంటే బాగా కష్టంగా అంటే దేవుని దేవల్ల షుగర్లు బీపీలు ఏం లేవు. అది వెరీ గుడ్. అంటే ఇంత వెయిట్లో షుగరు బీపీ ఎనీ సిమ్టమ్స్ ఏమీ లేకపోవడం లేదు. మీరు వెరీ హెల్దీ లెక్క. చాలా అంటే చిన్నప్పటి నుంచి నేను ఆసనాలు, యోగా ఓకే అవన్నీ చేసి ఉన్నాను. అదే ప్లస్ అయింది. తర్వాత ఫస్ట్ లో అసలు జిమ్ బాడీ అంటే బాగా ఎక్సర్సైజులు చేయటం. అవును, సో అది నాకు హెల్ప్ అవుతుంది. తర్వాత చిన్నప్పటి నుంచి నాన్న ఫుడ్ కూడా మంచి ఫుడ్ పెట్టారు, క్వాలిటీ ఫుడ్. సో అది కూడా చాలా ఫిష్ కానీ ఇలాంటివన్నీ మంచి ప్రోటీన్ ఫుడ్ కానీ. తర్వాత పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుంది? అవును, సో పల్లెటూరులో పెరిగిన వాతావరణం 10th క్లాస్ వరకు అక్కడే ఉన్నాను. సో అవన్నీ కూడా హెల్ప్ అవుతున్నాయి. తర్వాత నేను కూడా డైట్లో మంచి ఫుడ్ తింటాను. ఈ బేకరీ ఐటమ్స్ అవి ఎక్కువ ఎప్పుడు తినాను. ఈ ఫ్యాట్ అంతా వచ్చిందంటే కేవలం నిద్ర లేకుండా నైట్స్ వర్క్ చేయడం, తర్వాత లేట్ నైట్ భోజనం చేయడం, టైమ్లీ ఫుడ్ లేదు, ఇన్ టైంలో లేదు, ఇర్రెగ్యులర్ డైట్, ఈ రెండే అంతే. సో అవన్నీ కంట్రోల్ చేసుకుంటే కనుక మళ్ళీ సెట్ అవుతాన్న నమ్మకం ఉంది. సో ఇప్పుడు స్ట్రిక్ట్గా అది ఫాలో అవుతున్నాను. అవుతాను నమ్మకం